డీడీసీ న్యూస్ కి స్వాగతం. కరెంట్ షాక్ తో మృతి చెందిన రైతు కూలీ కుటుంబానికి అండగా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఇతరులకు సాయపడే చేయి ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటుంది అని మరోమారు నిరూపించిన మోహన్ రావు పటేల్ ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్. మోధోల్ మండలం న్యూ పిప్రి గ్రామానికి చెందినటువంటి షేక్ మగ్దూమ్ అనే రైతు కూలీ ఇటీవల గ్రామంలో కరెంటు స్తంభానికి తగిలి కరెంటు షాక్ తో అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్, ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ ఈ రోజు న్యూ పిప్రి గ్రామానికి వెళ్లి షేక్ మగ్దూమ్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. షేక్ మగ్దూమ్ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన సతీమణి షేక్ గౌసియా బేగం వారికి మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ పరామర్శలోని మోదోల్ మాజీ ఎంపీపీ జాదవ్ సుభాష్ పటేల్, యువ నాయకులు కాసిరి రామకృష్ణ, సంజీవ్ పటేల్, సాయిలు, పెంజ్యాల లక్ష్మణ్, సాయినాథ్ గౌడ్, మొయినుద్దీన్, హైమద్, మాధవరావు, సురేష్, ఖదీర్, ప్రవీణ్ గ్రామస్తులు పాల్గొన్నారు. మోదోల్ నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం, పాము కాటు, షార్ట్ సర్క్యూట్, పిడుగుపాటు, వరద ప్రమాదం, అనుకోని సంఘటనలు జరిగితే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలోని సహాయ సహకారాలు అందించి బాసటగా ఉంటామని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ తెలియజేశారు. షేక్ మగ్దూమ్ అనే వ్యవసాయం పనిచేసుకునే వ్యక్తి తన ఇంట్లో కరెంట్ రావడం లేదనే ఎలక్ట్రికల్ పోల్ దగ్గర వెళ్ళిన సమయంలో అక్కడ షాక్ రావడం, మరి ఆయన అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరి వార్త గ్రామస్తుల ద్వారా, పత్రికా సోదరుల ద్వారా తెలుసుకొని మరి కుటుంబ సభ్యులకు వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి ఈరోజు ఈ పిప్రి గ్రామానికి రావడం జరిగింది. మరి వీళ్ళకి ఎలాంటి జీవనాధారం లేదు, వ్యవసాయం లేదు, రెక్కాడితేనే దొక్కాడే పరిస్థితిలో వీళ్ళ కుటుంబం ఉంది. మరి ఇది తెలుసుకొని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా వీళ్ళకి కొంత ఆర్థిక సాయం చేయడానికి వచ్చాము. ఆర్థిక సాయం గ్రామస్తుల చేతుల మీదుగా ఇక్కడ అందించడం జరుగుతుంది. నియోజకవర్గంలోని ఎక్కడ ఆకస్మిక అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ప్రజా ట్రస్ట్ ముందుండి ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉంటామని మరి పత్రికా ముఖంగా, గ్రామస్తుల ముఖంగా తెలియజేయడం జరుగుతుంది.